బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? వ్యవసాయం. వ్యవసాయమే. ఏంది, ఎలా ఉంది వ్యవసాయం? వ్యవసాయం ఏముంది, అంత అట్ట ఉంది. లాస్లే కానీ లాభాలు లేవు. చంద్రబాబు వస్తేనే రైతులు అంతా నష్టపోతారు అనేది మన జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా. మరి నష్టపోవటం పిచ్చి మాటలు, కానీ అది ప్రకృతి బాగుంటే అందరికీ అంతాలైనాయి. కానీ ఇప్పుడు చంద్రబాబు వస్తే వానలు ఉండవన్నాడు, వానలు కురవట్లా, ఏముంది దానికి? అది ఎన్ని పిచ్చి మాటలు. రిజర్వాయర్లన్నీ నిండలేదా, నీళ్ళు రాలేదా, అంతా బాగానే ఉంది. అవన్నీ పిచ్చి పనులు మాటలు. కానీ ఆయన వరుణ దేవుడికి ఎదురేకి అది ఇది గుడ్డు కూర్చొని ఏదో పిచ్చి మాటలు మాట్లాడింది రోజా కూడా. అవన్నీ జరిగే పనులు కాదు. అవి వాతావరణం అనుకూలిస్తే అందరం మగాళ్ళే. మరి ముఖ్యంగా చూస్తే కనుక మొన్న పొదిల్లో జరిగిన సంఘటన, జగన్మోహన్ రెడ్డి పొదిలో వెళ్ళి అసలు రైతులను చంద్రబాబు పట్టించుకోవట్లేదు, మేము ఉన్నప్పుడు బ్రహ్మాండంగా పట్టించుకున్నాం అంటున్నాడు కదా. మరి దాన్ని ఎలా చూడాలి? ఇంకేం పట్టించుకుంటాడు? రోడ్లు వేస్తానే, ఒక పక్క నుంచి కాలువలన్నీ బాగు చేస్తానే. మనకి మొత్తం గుంటూరు టౌన్ కానీ ఎక్కడ ఈ మధ్యలో పల్లెటూళ్ళలో కూడా ఎక్కడికక్కడ సిమెంట్ రోడ్లు ఏదో పని చేస్తూనే ఉన్నారు. మా ఊర్లో ఆగల పని, ఎక్కడ ఆగల, చేస్తూనే ఉన్నారు. ఏదో ఒకటి చేయకుండా ఏం లేరు. రైతులను మోసం చేశాడు అంటున్నారు కదా. రైతులను మోసం చేయలేదు, అవన్నీ పిచ్చి మాటలు చెప్పుకోవడమే కానీ రైతులని ఉండి మోసం చేయలేదు. ఆయన వేస్తున్నాడు. నిన్న కూడా ఫీజులు ఇవన్నీ వేస్తానే ఉన్నాడు, ఇబ్బంది ఏం లేదు. గ్యాస్ ఇచ్చా, మరి వచ్చే నెల నుంచి ఆర్టీసీ బస్సు ఉచితం అంటేనే అన్నీ చేస్తున్నాడు బాగానే. అదేంది, సంవత్సరం అయింది, సంవత్సరంలో ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చలేదంట కదా. నెరవేర్చలేదంటే 6 ఇచ్చాడు, 6 నెరవేరుతున్నాడు, ఒక్కోటి నెరవేరుతున్నాడు. మరి రాష్ట్రం ఒక పక్క నుంచి అప్పులు ఊబులో ఉంది, మరి ఒక పక్కన రాజధాని కట్టాలా, ఒక పక్కన పోలవరం కట్టాలా, ఇవన్నీ మరి అన్నీ లాక్కు రావాలి కదా. అభివృద్ధి, సంక్షేమం అన్ని రకాలుగా ఒక పక్క నుంచి చిన్నగా వస్తున్నాయి, స్లోగా అయ్యో వస్తాయి. తొందరపడితే ఉపయోగపడేదిగా. అది అంటారు. ఆయన 40 సంవత్సరాల అనుభవం ఉంది రాజకీయాల్లో, చెయ్యాలి కదా. అనుభవం మీనే లాక్కొస్తున్నాడు ఇప్పుడు దాకా. అసలు జగన్ వస్తే అసలు చేసేవాడే కాదు. ఎందుకంటే నేను వస్తే బటన్ నొక్కి డబ్బులు ఎప్పుడూ వేసేసాను. నొక్కడానికి డబ్బులు ఆడి బటన్ నొక్కడానికి డబ్బులు ఉంటే బటన్ నొక్కేది ఎవడైనా. ఇప్పుడు ఇంట్లో పోయి బీరువా తాళం తీస్తేనే డబ్బులుంటే తాళం తీస్తాం, డబ్బులు లేని ఏం దేవుడు అంటే ఆడ దొరుకుతాయి. అవన్నీ జరిగే పనులు కాదు, పాడు కాదు. సంవత్సరం అయిపోతున్నా కూడా ఒక్క హామీ నెరవేర్చకుండా చంద్రబాబు నాయుడు అందరినీ మోసం చేశాడు. ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన హామీలు ఏదైతే 1500 ఉన్నాయి కానీ, రైతులకు ఇచ్చిన 20,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వంతో కలిపి 20,000 రూపాయల హామీ కానీ, అలాగే చూస్తే కనుక ఫీజు రియంబర్స్మెంట్ కానీ, మొత్తం అందరినీ మోసం చేసేసాడు చంద్రబాబు నాయుడు. వచ్చే నెల 21వ తారీఖు, ఈ నెల 21వ తారీఖుకి వేస్తానంటున్నాడు అందరికి. వాళ్ళకి చిన్న పిల్లలు, చదువుకునే పిల్లలకి ఇప్పుడు నిన్నే వేస్తున్నాడు. 5వ తారీఖు 6వ తారీఖు ఒక 5-6 రోజుల్లో అందరికి పడతాయి, ఎవరికి ఇబ్బంది లేదు. జగన్ ఇచ్చింది కొద్దిమందికి అయితే చంద్రబాబు ఫుల్గానే వదిలాడు. బాగానే మన రాత్రి చెబుతున్నాడు ఎన్ని కోట్లు వదిలానని. ఇవన్నీ బాగానే చేస్తున్నాడు. అది ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన ఒక లెజెండ్ అంతే. ఆయన ఇప్పుడు ముఖ్యంగా చూస్తే కనుక 40 సంవత్సరాల అనుభవం ఉంటే కనుక ఎక్కి 4 నెలల్లో పని పూర్తి చేయాలి, కానీ ఏం చేయలేకపోతున్నాడు అని చెప్పి అంబటి రాంబాబు కూడా మాట్లాడుతున్నాడు. అంబటి రాంబాబు మాట్లాడడానికి ఏముంది, వాడు గంట 6 గంట మనిషిగానే ఇవన్నీ పిచ్చి మాటలో ఎవడూ చేయలేడు. ఎంత డబ్బున్నా అభివృద్ధి అందం. ఇప్పుడు డబ్బు ఉంటే ఉపయోగపడుద్ది, అన్నీ నడవాలి కదా. చిన్నగా నడుపుతున్నారు, అన్ని రోడ్లు మొత్తం బాగానే బాగు చేస్తున్నాయి. అందరికీ వేసుకుంటా పోతున్నాయి. బస్సు ప్రయాణం వచ్చే నెల నుంచి స్టార్ట్ చేస్తానంటున్నాడు. అమ్మఒడి అవి వేస్తానంటున్నాడు 21వ తారీఖు మధ్యలో, ఈ నెలలోనే. ఇంకేం కావాలి? అందరికీ బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. సంవత్సరంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. మొత్తం రెడ్ బుక్ రాజ్యాంగం తప్పితే ఏం నడపట్లేదంటగా చంద్రబాబు నాయుడు. రెడ్ బుక్ అంటే తప్పు చేసినాడు ఎవడైనా. నేను తప్పు చేస్తే నేనైనా, నువ్వు తప్పు చేస్తే నువ్వైనా, అది పోవాల్సిందే. అది చట్టం చూసుకుంటుంది, దాని పని చేసుకుంటే. చంద్రబాబు చేసేది లేదు, ఇంకోటి చేసేది లేదు. తప్పు చేస్తే ఎవడైనా లోన పోవాల్సిందే. అది ఏం తప్పు చేయకుండానే కేసులు పెడుతున్నారంట. అన్యాయంగా ఎందుకు పెడతారు కేసులు? తప్పు చేసి నా మీద పెట్టమని ఎట్టపోతాం లోనకి? కోర్టు ఒప్పుకునిద్దా? అవన్నీ ఏదో చేతగాని మాటలే. కానీ తప్పు చేస్తేనే ఎవడైనా ఎగిరినంతే గంత మోసిద్ది అంతే. మరి జగన్మోహన్ రెడ్డి అయితే చాలా గట్టిగా చెబుతున్నాడు, సంవత్సరంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది, అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా చూస్తే కనుక రైతులని నిండా ముంచేసింది. వాళ్ళకి ఇస్తా అన్న డబ్బులు ఇవ్వకుండా ముందల పెట్టుబడి సాయం నేను ఉంటే కనుక ఇచ్చేసేవాడిని, అవి కూడా ఇవ్వట్లేదు చంద్రబాబు నాయుడు అంటున్నారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మీకు ముందుగానే పెట్టుబడి సహాయం అందింది? పింఛన్ ఇస్తున్నాడంటే 1వ తారీఖు, రేపు ఆదివారం ఉందంటే 29వ తారీఖే పింఛన్ ఇస్తున్నాడు. 4,000 రూపాయలు ఇంటికి తీసుకొచ్చి లేపెత్తున్నారు. మరి బ్రహ్మాండంగా ఉంది. ఎట్టా ఆయన చేసే తప్పే? ఏం తప్పు చేశాడు?
రైతులకు పెట్టుబడి సాయం కూడా ఇవ్వటం లేదంట చంద్రబాబు. పెట్టుబడి ఇస్తున్నాను అంటున్నాడుగా, ఇస్తాడుగా, ఈ కేజీ చేస్తాడు. ఇప్పుడు పంటలు మొదలు పెట్టలేదు, పంటలు మొదలు పెట్టడంతో ఇప్పుడు 10 రోజుల్లో వస్తాయి, అవి కూడా వేస్తానంటున్నాడు. మాట తప్పుడు వేస్తాడని నమ్మకం మాకు ఉంది అంతే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే పూర్తిగా విఫలమైపోయింది ప్రభుత్వం, ఇంకొక 2 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం, ఒక్కొక్కరికి 2.4 చూపిస్తా అంటున్నాడు కదా. కళ్ళండి, పిచ్చి మాటలేదు చెప్పుకుంటాం. ఇప్పుడు 175 అన్నాడు, వచ్చినాయా? అట్నే ఉంటుంది ఇది కూడా, పిచ్చి మాటలు చెప్పుకుంటా తిరగటమే కానీ అది జరిగే పనే కాదు. ఇంకా 2-3 పిడులు చంద్రబాబుని ఎవరు ఏం చేయలేరు అంతవరకు అంటారు. ఆయన వర్కే, ఆయన వర్క్, ఆయన పనితనము, ఆ రాజధాని కడతాము, ఓ పక్క పోలవరము, మరి విమానాశ్రయాలు అవి అన్నీ ఎక్కడ మొత్తం రెడీ చేసాడు. ఎక్కడ ఏ పని ఆపల, అన్నీ వర్కులు నడుస్తున్నాయి, మేము చూసేస్తున్నాం, టీవీలో చూస్తున్నాం. మరి ఇంకా ఆయన చేసిన తప్పే ఉంది? ఆయన తిన్నాడా, ఏమైనా దోసుకున్నాడా? ఏమి లేదు కదా, మొత్తం రైతులకే పెడుతున్నాడు, చేస్తున్నాడు, పనులు చేస్తున్నాడు. అసలు కూటమి ప్రభుత్వం వచ్చిందే దోచుకో పంచుకో తినుకో అనే నినాదంతో అంటున్నాడు అనే మాట జనం నమ్మాలిగా. నువ్వు అనుకుంటే ఉపయోగం, జనం నమ్మాలి, జనం నీకు ఓట్లు వేయాలిగా. ఇప్పుడు 175 వస్తున్నాడు, 175 వచ్చింది, 11 వచ్చినాయి. ఈ దెబ్బ 11 కూడా రావు, అంతే. ఎందుకని రావు, చేయలేడు. చాలా ధీమాగా చెబుతున్నాడు జగన్మోహన్ రెడ్డి, మనమే వస్తాం అధికారంలోకి. నేను పుడతానని చెబుతా, ఏం పుడతాను నేను, కూర్చుంటే లేవలేను, లేకపోతే కూర్చో, అట్నే ఉంది జగన్మోహన్ రెడ్డి పని కూడా. అది జరిగే పనే కాదు, అంతవరకు గ్యారంటీ ఇస్తాం. ఆయన అంటాం మాత్రం పదే చాలా గట్టిగా చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు చెబుతున్నాడంటే కనుక ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిపోయింది కాబట్టి 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, మళ్ళీ ముందస్తు ఎన్నికలు వస్తాయి, నేనే వస్తాను మీ అందరికీ, మీ అందరి ఆశీస్సులతో మళ్ళీ నేనే వస్తాను గద్దె మీదకి అంట. ఒక్కడు చెప్పేది అదే సార్, ప్రతి ఒక్కడు చెప్పేది అదే, నేను గెలుస్తాను, నేను ఆ నమ్మకం లేకపోతే ఒకటి బతకలేడు. ఆ నమ్మకం అది లేదా బతకలేడు, రాదు. మాకు తెలుసు కదా, ఊళ్ళల్లో మేము చూస్తలేదా, అందరూ వాళ్ళంటే ఒకసారి కూర్చుంటారు, మేము పొద్దున్న లెగితే ఇటు ఒకటి పోతూ ఉంటాం, మాకు అన్నీ తెలుసు. ఎక్కడ ఏమి రాదు, 2-3 పీరియడ్లు అసలు అది జరిగే పనే కాదు. అసలు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇంటింటికి వెళ్ళి పలకరించే దమ్ము ధైర్యం లేదు ఎవరికి. ఎవరైనా ఇంటికి వెళ్తే కనుక ఎమ్మడబడి కొట్టేటట్టు ఉంటారు ప్రజలందరూ అంటున్నారు కదా. ఆయన చంద్రబాబు నాకు పిలిపిమను ఊరు మొత్తం ప్రతి ఊరు గదిలి వచ్చింది, అంతవరకు గ్యారంటీ, దాంట్లో అనుమానం లేదు, ఏమాత్రం అనుమానం లేదు. అది ఓకే మరి, థ్యాంక్ యూ.